జీడిపిలో ఎన్ సూచించేది ఏది? జవాబు సి. దిగుమతులు. జీడిపి సమీకరణంలో ఎక్స్ మైనస్ ఎంను ఏమని అంటారు? జవాబు డి. నికర ఎగుమతులు. దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్స్ మైనస్ ఎం విలువ ఎలా ఉంటుంది? జవాబు సి. రుణాత్మకం. జీడిపిలో దిగుమతులను ఎందుకు తీసివేస్తారు? జవాబు డి. దేశీయ ఉత్పత్తిలో లెక్కించరాదు కాబట్టి. కింది వాటిలో జీడిపిలో చేర్చబడని అంశం ఏది? జవాబు సి. పాత వస్తువుల అమ్మకం. జీడిపి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం సమీకరణం ఏ పద్ధతికి చెందినది? జవాబు ఏ. వ్యయ పద్ధతి. స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్పి అనగా ఒక సంవత్సర కాలంలో ఆ దేశ జాతీయులు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువ. అంటే ఆ దేశ జాతీయులు ఎక్కడి నుంచి అయినా సంపాదించే ఆదాయం. స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి సూత్రం జిఎన్పి జిడిపి ప్లస్ ఆర్ మైనస్ పి ఆర్ ఎన్ఎఫ్ఐఏ. వివరణ: ఆర్ విదేశాల నుంచి స్వదేశీయులు ఆర్జించే ఆదాయం. పి విదేశీయులకు స్వదేశీయులు చేసే చెల్లింపులు. ఎన్ఎఫ్ఐఏ నికర విదేశీ కారక ఆదాయం. జీడిపిలో ప్రదేశానికి ప్రాధాన్యం ఉంటే జిఎన్పిలో డాష్కు ప్రాధాన్యం ఉంటుంది. వ్యక్తులకు. జిఎన్పి అంటే జవాబు ఏ. జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎన్ఎఫ్ఐఏ అంటే ఏమిటి? జవాబు సి. విదేశాల నుంచి వచ్చిన నికర కారక ఆదాయం. ఒక దేశంలో జీడిపి జిఎన్పి కంటే ఎక్కువగా ఉండటానికి కారణం? జవాబు బి. విదేశీయులకు చెల్లించే కారక ఆదాయం ఎక్కువగా ఉండటం. భారతదేశంలో సాధారణంగా ఏది ఎక్కువగా ఉంటుంది? జవాబు బి. జీడిపి గ్రేటర్ దెన్ జిఎన్పి. విదేశాల్లో పనిచేసే భారతీయుల ఆదాయం దేనిలో చేరుతుంది? జవాబు సి. జిఎన్పి. ఎన్ఎఫ్ఐఏ అంటే జవాబు బి. ఆర్ మైనస్ పి. క్రింది వాటిలో ఎన్ఎఫ్ఐఏలో చేర్చనిది ఏది?
జవాబు సి ఎగుమతుల ఆదాయం. జీడిపికి ఎన్ఎఫ్ఐఏను జోడిస్తే లభించేది జవాబు బి జిఎన్పి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎన్పి భావన ప్రధానంగా ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది? జవాబు సి ఆదాయం పొందిన వారి జాతీయత. నికర దేశీయ ఉత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎన్డిపి అనగా ఉత్పత్తి ప్రక్రియలో మూలధన వస్తువులను ఉపయోగించడం వల్ల ఏర్పడే తరుగుదలను దేశీయ స్థూల ఉత్పత్తి అంటే జీడిపి నుంచి మినహాయిస్తే వచ్చే విలువ. నికర దేశీయ ఉత్పత్తి అంటే ఎన్డిపి సూత్రం ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డి ఆర్ సిఎఫ్సి. వివరణ డి ఆర్ సిఎఫ్సి అంటే తరుగుదల లేదా స్థిర మూలధన వినియోగం. ఉదాహరణకు భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాల వినియోగం. ఎన్డిపి అంటే డి లేదా సిఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు జీడిపి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన తుది వస్తు సేవల మొత్తం విలువ. డి లేదా సిఎఫ్సి అంటే డిప్రిసియేషన్ ఆర్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. భవనాలు, యంత్రాలు, పరికరాలు వంటి స్థిర మూలధన ఆస్తులు ఉపయోగించడంతో వాటి విలువ తగ్గడం. ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ను ఎలా లెక్కిస్తారు? జవాబు బి జీడిపి మైనస్ సిఎఫ్సి. క్రింది వాటిలో సిఎఫ్సి లేదా డికి సరైన అర్థం ఏది? జవాబు బి స్థిర మూలధన వినియోగం. సిఎఫ్సి అంటే తరుగుదలకు ఉదాహరణ జవాబు సి భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు. జీడిపి నుండి తరుగుదల అంటే డిను తీసివేస్తే లభించేది జవాబు సి ఎన్డిపి. క్రింది సమీకరణాలలో సరైనది ఏది? జవాబు బి ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డి. సిఎఫ్సిను మరొక పేరుతో ఏమంటారు? జవాబు సి తరుగుదల. ఒక దేశంలోని భవనాలు, యంత్రాల విలువ తగ్గుదల జాతీయ ఆదాయంలో ఎలా పరిగణిస్తారు? జవాబు సి జీడిపి నుండి తీసివేస్తారు. జీడిపి గ్రేటర్ దెన్ ఎన్డిపి కావడానికి ప్రధాన కారణం జవాబు ఏ తరుగుదల సిఎఫ్సి. నికర జాతీయ ఉత్పత్తి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎన్ఎన్పి అనగా స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను మినహాయించగా వచ్చేది. నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి సూత్రం ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డి ఆర్ సిఎఫ్సి. వివరణ జిఎన్పి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి దేశ పౌరులు దేశంలోను
విదేశాల్లోనూ సంపాదించిన మొత్తం ఉత్పత్తి విలువ. డి లేదా సిఎఫ్సి అంటే తరుగుదల లేదా స్థిర మూలధన వినియోగం, అంటే యంత్రాలు, భవనాలు, పరికరాలు మొదలైన మూలధన వస్తువులు వినియోగం వల్ల కలిగే విలువ తగ్గుదల. ఎన్ఎన్పి జిఎన్పి మైనస్ డి లేదా సిఎఫ్సి పై క్రింది 4 భావనలను మార్కెట్ ధరల్లో అంటే ఎంపి మరియు ఉత్పత్తి కారక ధరల్లో అంటే ఎఫ్సి లెక్కించవచ్చు. అవి ఏవి? జవాబు ఏ జిడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ అట్ మార్కెట్ ప్రైస్ లెక్కించేటప్పుడు జవాబు బి పరోక్ష పన్నులు కలిపి సబ్సిడీలు మినహాయిస్తారు. మార్కెట్ ధరలు అంటే మార్కెట్లో వస్తు సేవలకున్న డిమాండ్. GDPFC is equal to C plus I plus G plus X minus M plus or minus సబ్సిడీలు, పరోక్ష పన్నులు. ఈ సూత్రం వివరణ. GDPFC అంటే కారక ధరల్లో స్థూల జాతీయోత్పత్తి is equal to C plus I plus G plus X minus M plus సబ్సిడీలు మైనస్ పరోక్ష పన్నులు. ప్రతి పదం అర్థం ఇక్కడ చూద్దాం. సి కన్జంప్షన్ కుటుంబాల వినియోగ వ్యయం. ఐ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి వ్యయాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలైనవి. జి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ ఖర్చులు. ఎక్స్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు. ఎం ఇంపోర్ట్స్ దిగుమతులు. సబ్సిడీలు సబ్సిడీస్ ప్రభుత్వం ఉత్పత్తిదారులకు ఇచ్చే ఆర్థిక సహాయం. పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టి, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్ వంటి పన్నులు. GDPFC అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కు సరైన సూత్రం ఏది? జవాబు బి GDPFC is equal to C plus I plus G plus X minus M minus పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. భారతదేశంలో మొదటగా జాతీయ ఆదాయాన్ని లెక్కించినది దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ భారతదేశంలో మొదటగా జాతీయ ఆదాయాన్ని ఏ సంవత్సరంలో లెక్కించారు? 1867-68. ఏ గ్రంథంలో నౌరోజీ భారత జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం తక్కువని పేర్కొన్నారు? పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా. పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా గ్రంథకర్త దాదాబాయి నౌరోజీ. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతం ప్రతిపాదించినది దాదాబాయి నౌరోజీ. భారత జాతీయ సంపద హోమ్ చార్జెస్ రూపంలో ఇంగ్లాండ్కు తరలించబడుతోందని సంపద తరలింపు డ్రెయిన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతంలో వివరించిన వారు దాదాబాయి నౌరోజీ. శాస్త్రీయ పద్ధతిలో మొదటగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది విజయేంద్ర కస్తూరి రంగవరద రాజారావు. వికేఆర్వి రావు. రంగవర్ధన లేదా వరద రాజారావు గారి కలం పేరు విజయేంద్ర కస్తూరి. 1931-32 సంవత్సరంకి సంబంధించి జాతీయ ఆదాయం 1689 కోట్లు, తలసరి ఆదాయం 62 రూపాయలుగా అంచనాలు వేసిన వారు విజయేంద్ర కస్తూరి రంగవరద రాజారావు. వికేఆర్వి రావు.
వికేఆర్వి రావు ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా విభజించి జాతీయ ఆదాయాన్ని లెక్కించారు? 2 రంగాలుగా. వికేఆర్వి రావు ఆర్థిక వ్యవస్థను 2 రంగాలుగా విభజించి జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. అవి 1 వ్యవసాయ రంగం, 2 కార్పొరేట్ రంగం. జాతీయ ఆదాయ గణింపు చరిత్రలో ల్యాండ్ మార్క్ గా పిలువబడింది ఏది? 1949లో ఏర్పాటైన జాతీయ ఆదాయ అంచనా కమిటీ అంటే నేషనల్ ఇన్కమ్ కమిటీ లేదా పివి మహల్నోబిస్ కమిటీ. భారతదేశంలో జాతీయ ఏకరీతి పద్ధతుల్లో జాతీయ ఆదాయం లెక్కించడానికి పునాది వేసిన కమిటీ ఏది? జాతీయ ఆదాయ అంచనా కమిటీ, నేషనల్ ఇన్కమ్ కమిటీ, 1949. దీనినే పిసి మహల్నోబిస్ కమిటీ అని కూడా అంటారు. జాతీయ ఆదాయ అంచనా కమిటీ 1949 సభ్యులు. చైర్మన్ పిసి మహల్నోబిస్. సభ్యులు వికేఆర్వి రావు మరియు డిఆర్ గాడ్గిల్. 1951లో కేంద్ర గణాంక సంస్థను భారత ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసింది? న్యూ ఢిల్లీ. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.